నమస్తే అండి. పద్మజ ఖండవిల్లి వ్లాగ్స్ ఛానల్‌కి స్వాగతం. పంచార్మ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్‌లో భాగంగా ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదం వాళ్ళు జాతకరీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన శివల క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి. ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా సుమారు ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఈ శివల క్షేత్రం ఉంటుంది. ఇక్కడ స్వామివారు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత నీలకంఠ త్రిపురాంతక స్వామివారిగా మనకి దర్శనమిస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన జాతకులు అది వాళ్ళ జన్మ నక్షత్రమైన జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు పేరుని బట్టి చూసుకున్న నామ నక్షత్రమైనా సరే ఈ శివల క్షేత్రంలో ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత నీలకంఠ త్రిపురాంతక స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదం మీనరాశికి సంబంధించిన పాదం కాబట్టి ద్రాక్షారామానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేగామపేట క్షేత్రంలో ఉన్న శ్రీ ఉమా సమేత చంద్రశేఖర స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామ క్షేత్రంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీరికి సమస్త గ్రహశాంతి జరుగుతుందండి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు మీనరాశి జాతకులు ఈ క్షేత్రంలోని శివాలయంలో అర్చనలు అభిషేకాలు చేస్తే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారని కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా నెలలో ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చిన రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని అర్చనలు అభిషేకాలు చేయించుకుంటే కూడా చాలా మంచి ఫలితం ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు. ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత నీలకంఠ త్రిపురాంతక స్వామివారి ఆలయం చాలా ప్రాచీనమైంది. మళ్ళీ కాలక్రమంలో తిరిగి నిర్మించడం జరిగిందనమాట. ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చండీశ్వరుడు, నవగ్రహాలు, ముఖమండపం, గర్భాలయం, ధ్వజస్తంభం ఉంటాయి. ఇక్కడున్న స్వామివారికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఈ స్వామివారి కళ్యాణోత్సవాలు వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతూ ఉంటాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు కూడా చాలా వైభవంగా నిర్వహించబడతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణము మరియు షష్ఠి ఉత్సవాలు కూడా చాలా వైభవంగా జరుగుతాయి. కనుమ రోజున ప్రభల ఉత్సవం చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది. నక్షత్రపాద శివాలయం అలాగే రాశి శివాలయం ద్రాక్షారామం కూడా ఒకే రోజు దర్శనం చేసుకోవాలేమో అని కొంతమంది అడుగుతున్నారు. అలా అవసరం లేదండి. కాకపోతే మన నక్షత్రానికి సంబంధించిన ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత రాశి శివాలయం దర్శనం చేసుకుని ఆ తర్వాత ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు. అది ఎప్పుడు దర్శనం చేసుకున్నా పర్వాలేదు. అలా చేసుకోవడం ఒక కంప్లీట్ సైకిల్ అన్నమాట. కొంతమంది మాకు నక్షత్రం తెలుసు కానీ పాదం తెలియదు, మరి మేము 4 శివాలయాల్లో ఏ ఆలయాన్ని దర్శించుకోవాలని అడుగుతున్నారు. అలాంటప్పుడు మీరు 4 కూడా దర్శించుకుంటే చాలా మంచిది. అలా దర్శనం చేసుకోవాలని పక్షంలో ఉత్తరాభాద్ర నక్షత్రానికి సంబంధించిన ఏదో ఒక శివాలయాన్ని దర్శించుకున్నా కూడా మీకు మంచి జరుగుతుంది. అలాగే ప్రతి నక్షత్రానికి కూడా ఒక శ్లోకం ఉంటుందండి. అవన్నీ కూడా నేను వీడియోస్కి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. విష్ణు సహస్రనామంలో కూడా ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించి ఒక్కొక్క శ్లోకం ఉందన్నమాట. అంటే ఏ నక్షత్రం వాళ్ళు విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకం చదువుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుందో కూడా ఉన్నాయి. వీలైతే అవి కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే ద్రాక్షారామం నుంచి యానం బస్సులు వయా ఎర్రపోతవరం, బాలాంతరం, ఇంజరం మీదుగా ప్రతి గంటకు ఉంటాయి. ద్రాక్షారామానికి సుమారు ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఎర్రపోతవరం బస్ స్టాప్ ఉంటుంది. ఎర్రపోతవరం బ్రిడ్జి దిగువ నుంచి శ్రీ బాల త్రిపుర సుందరి సమేత నీలకంఠ త్రిపురాంతక స్వామివారి ఆలయం సుమారు ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి ఆటోలు ఉంటాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ రేపు మరో వీడియోలో కలుసుకుందామండి. నమస్తే.